ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా వరకు షుగర్ అనేది ఏజ్‌తో కూడా సంబంధం లేకుండా ఎవరికి పడితే వాళ్ళకొస్తూ ఉంటుంది సార్. సో, షుగర్ ఉండేవాళ్ళు ప్రకృతితో అనుసంధానమై ఎటువంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ఆ కంప్లెయింట్ అనేది పోతుంది లేదా తగ్గుతుంది? ఫుడ్ కాదు, ఫస్ట్ నడవాలి. బాడీ మెటబాలిజం యాక్టివ్గా పెట్టుకునేది ఫస్ట్ ప్రియారిటీ అందరికీ. షుగర్ పేషెంట్కి మరీ ముఖ్యంగా. సో రోజంతా వీలైనంత నడుస్తూనే ఉండాలా. రోజులు నడిచేదానికి వీలు కాకపోతే పొద్దున్నే 1 గంట మినిమం 2 గంటలు వీలైతే బాగా నడవాలి. జోరుగా నడవాలి. పరిగెత్తాలి, కొంచెం మళ్ళీ ఆయాసం వస్తుంది, మళ్ళీ నడవాలి, మళ్ళీ పరిగెత్తాలి, మళ్ళీ నడవాలి. అది ఫస్ట్ మందు. దాని తర్వాత ఏ ఫుడ్ తింటే మీకు సేమ్ ఆకలి కాకుండా ఉంటుందో, చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యేది జరిగితే మీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేసే అవసరం తగ్గుతుంది. మీరు రైస్ తిని, కేకులు తిని, ఏదో మైదాతో చపాతీలు గిపాతీలు తింటే బిన్న అరిగిపోతుంది. మొత్తము బ్లడ్లోకి గ్లూకోజ్ అంతా వచ్చేస్తుంది. 200-300 గ్రాములు వస్తుంది. మీకు కావాల్సింది 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్. బికాస్ యూ విల్ హ్యావ్ 5 to 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్. యూ నీడ్ 5 to 6 గ్రాముల గ్లూకోజ్ ఆల్ ద టైమ్. సో మీకు 3 గంటలకి 6-18-20 గ్రాములు 30 గ్రాములు గ్లూకోజ్ వచ్చే ఫుడ్లు తింటే సరిపోతుంది. 200 గ్రాములు వచ్చింది ఏం చేస్తుంది? అది దాన్ని గ్లైకోజన్గా మార్చి ఎత్తిపెట్టి దాని సెల్ లెవెల్లో దాన్ని ఫ్యాట్గా మార్చి సెల్స్లో అంతా ఎత్తిపెట్టి మొత్తం బాడీ మొత్తం కవర్ చేసి 10 ఏళ్లలో మొత్తం అంతా కవర్ చేస్తుంది. ఇంకేం ప్లేసే ఉండదు. అది తీసుకోవాలంటే నడిచినప్పుడు, మీరు మిల్లెట్స్ తిన్నప్పుడు క్యాలరీస్ అవసరమైతే మీ ఫ్యాట్ని తీసుకొని వాడుకుంటారు. సో షుగర్ పేషెంట్లకి ప్యాంక్రియాస్ మీద లోడ్ తగ్గించాలంటే ఫస్ట్ మిల్లెట్స్ వాడాలి. మరీ షుగర్ ఎక్కువ ఉంటే కీటో డైట్. కీటో అంటే నో కార్బోహైడ్రేట్స్, నో ప్రోటీన్, ఓన్లీ ఫ్యాట్ డైట్ మీద ఒక వారం 10 రోజులు ఉంటే సడన్గా తగ్గిపోతుంది. ప్యాంక్రియాస్ మేల్కుంటుంది. అప్పుడు మిల్లెట్స్ 10 రోజుల తర్వాత మీరు మిల్లెట్స్ స్టార్ట్ చేయండి. అట్లా స్టార్ట్ చేసిన కొంతమంది మహానుభావులు నేను చెప్పిన దానికంటే ఇంకా బాగా చేసి, ఇంకా అర్థం చేసుకొని ఏం చేయాలని మొత్తం సైన్స్ లాజిక్ని అర్థం చేసుకొని, మామూలుగా HbA1c అంటారు. 3 నెలల యావరేజ్ ఆఫ్ షుగర్ ఎంత అనేదాన్ని HbA1c అని కొలుస్తారు. 6 ఉంటే సూపర్, 7 ఉంటే ఓకే, 7 పైన పోకూడదు. 4.5 ఉంది ఆయనకి. 1 ఇయర్ నుంచి యాక్టివ్ ఉండడు. స్కూల్ టీచరు సార్, మిల్లెట్స్ మ్యాజిక్ సార్. ఆయన ఏదో డైట్ చేశారు, తర్వాత మిల్లెట్స్కి వచ్చేసినాడు. మిల్లెట్స్ అద్భుతాలు, ఎంత అద్భుతంగా చేస్తున్నాడు ఆయన. నేను ఎవరికైనా షుగర్ పేషెంట్ సార్ నేనేం చేయాలి సార్, నేను సీరియస్గా ఉన్నాను సార్ అంటే ఆయన నెంబర్ ఇస్తా. నాకు షుగర్ లేదు, నా ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన షుగర్తో బయటపడి కాలు తీసేసే పరిస్థితి నుంచి బయటపడి రెడీ అయిపోయినాడు. మరి ఎట్లా? సో ఆయనకి లైఫ్ ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే ప్రకృతికి అనుసంధానమై ఉంటే మనలో చాలా అద్భుతమైన హీలింగ్ అనేది జరుగుతుందంట. ప్రకృతి అంటే మీరే, మీతో మీరు ఉంటే చాలు. కళ్ళు మూసుకొని రేరే వద్దురా ప్రసాదు, పరిగెత్తాల నువ్వు, ఎన్ని రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, పరిగెత్తరా ప్లీజ్ అంతే. మీరు మీతో ఉండేదే ప్రకృతి. అందుకని పాటలు ఏమొచ్చినాయి, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. అంటే మీలోనే ఉంది. దాన్ని అలవ్ చేయాలి మాట్లాడేదానికి. మీరు సరే ఇంటి కూర్చొని, సరే ఏదో టెన్షన్ వస్తుంది, వాడు ఇది చేసినాడు, సరే ఓకే ఏం చేయాలి, ఫినిష్డ్, సొల్యూషన్ వస్తుంది. సైలెంట్గా కూర్చుంటే, బీ సైలెంట్. అంటే చాలా మంది ఇవి తినలేము అంటారు. అంటే కొంతమంది రైస్ ఇవన్నీ అలవాటు పడిపోయి ఉంటారు కదా. చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే, ఏజ్డ్ పర్సన్స్ ఎస్పెషల్లీ వాళ్ళు ఏమనుకుంటారంటే, చనిపోయే ముందు ఏదో ఒకటి కొని ఏదైనా ఆ వైట్ రైస్ కొంచెం అన్నట్టుగా ఫీల్ అవుతారు. అదే కొంతమంది పెద్దలు అరే ఏంటి ఇవి ఏవి తినేది, ఏదో తినే చచ్చిపోతే ఏమవుతుంది అని అంటారు. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే ఇట్లా తిన్నోళ్ళు ఊరికే తెచ్చిపోరు, అట్లా యాక్టివ్గా ఉండరు. జబ్బులు వస్తాయి, షుగరు, బీపీ, థైరాయిడ్లు వస్తాయి, కిడ్నీలో స్టోన్లు వస్తాయి, వాళ్ళకి లివర్ సమస్యలు ఇవన్నీ వస్తాయి. సో వీక్ అయ్యి, కిడ్నీలు ఫెయిల్ అయ్యి, డయాలసిస్ చేసుకొని, ఏడు హోల్ వేసుకొని పెట్టుకొని బాధతో డబ్బులు పెట్టుకొని అదేం బతుకు? ఎట్ట తెచ్చిపోవాలంటే ఆకు బాగా పండింటుంది, పండిపోతుంది, అది గాలి వస్తే ఇప్పుడు రాలుతుంది, లేకపోతే రేపు రాలుతుంది. అట్లా ముసలోడు చూడండి, ఇట్లా వంగిపోయి ఉంటుంది ఆమె. ఆయన చేస్తూ ఉంటుంది, అహో కహో దగ్గుతుంది, రాత్రి పొద్దున చచ్చిపోయింటుంది. ఓ రాత్రి కూడా మా అవ్వ అన్నం చేసి పెట్టే మాకు పొద్దున చచ్చిపోయాడు. అట్లా చచ్చిపోవాలా?
రోగాలకు బెల్లలు వేసుకుంటా, టైర్డ్నెస్, అది ఓపిక లేక తిట్టుకుంటా, కోపము, ఎన్నేళ్ళు బతికితే ఏముంది? ఎట్లంటే విచ్చలవిడిగా తింటే సడన్గా చచ్చిపోరు. బాధలు పడి పెరాలసిస్ వచ్చి, లక్వా వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, హార్ట్ అటాక్ వచ్చి, గుండెలు కోపించుకొని చాలా బాధలు పడాలా. యూ వోంట్ డై సో ఈజీలీ. యూ విల్ సఫర్ వెరీ బ్యాడ్లీ. అందుకని యాక్టివ్గా ఉండే వాళ్ళకే ఎప్పుడు చచ్చిపోతామని కూడా తెలుస్తుంది. అబ్బా వాళ్ళకంటే ఏమిలే, అరే నాకు దగ్గు ఎక్కువైతే ఉంది, ఆయాసము, ఇంత మొదలు ఏదో కషాయం దాత వెళ్ళిపోతాంటే నాకు వాళ్ళ, అరే నేను వెళ్ళిపోతాను ఇంకా అని వాళ్ళు చెప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. చెప్పిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళకి అరే ఇట్లా ఎప్పుడు లేదు నా బాడీలో, ఏదో కొత్తగా ఇవన్నీ ఇష్యూస్ వస్తూ ఉండే, నాకు ఈడ పెయిన్, ఇంకోటి ఏదో అని తెలిసిపోతుంది వాళ్ళకి. అంత అవేర్గా ఉన్నారు పెద్దోళ్ళు. అంటే వాళ్ళకి ఇంక చచ్చిపోదామని టైం కూడా తెలుస్తూ ఉంది. యంగ్స్టర్స్కి టకాని షెట్లు ఆడుతూ ఉంటే చచ్చిపోయినారు, నడుస్తూ ఉంటారు చచ్చిపోయినారు, బస్సులో ఉంటే పాట పాడుతుంటే చచ్చిపోయా. అంటే మీరు చచ్చిపోయాడు సడన్గా ఏమిలే, నీకు 5 ఏళ్ల ముందనే చెప్పింది నువ్వు వీక్గా ఉండవు, మెట్లు ఎక్కలేకుండా ఉండవు, ఆయాసం వస్తూ ఉంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఏంగా జరుగుతూ ఉంది, హిమోగ్లోబిన్ తగ్గిపోయింది, బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు వేసుకుంటావు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చెప్తా ఉంది. అది నువ్వు అర్థం చేసుకోలే. ఆ కాంతార సినిమాలో వచ్చి చూలు వావ్ అంటాడు చూడు, అట్లా రే నువ్వు చస్తావురా అని చెప్తా ఉంది. గమనుడా అని చెప్పి పౌడర్ వేసుకొని, క్రీమ్లు వేసుకొని బాగానే ఉన్నాం కదా అనుకొని పోతా ఉంటావు. బాగలేవు. ఒకసారి టీ టీ లేట్ అయితే నీ తట్టుకోలేకుండా ఉండవు. 1 గంట ఫుడ్ లేట్ అయితే తట్టుకోలేకుండా ఉండవు. ఎవరైనా చిన్నగా ఒకటి అరిస్తే దానికి ఈగో బిల్డప్ అయిపోయి తట్టుకోలేకుండా ఉండవు. రకరకాల సమస్యలు ఉంటాయి. అవన్నీ మీరే తెలుసుకోండి. ఎవరో వచ్చి చెప్పనక్కర్లే నువ్వు హెల్త్ బాగా, నువ్వు కోపంగా ఉండవు, నీ ఇది ఉండవు, నువ్వు మెట్లు ఎక్కలేకుండా ఆయాసం వస్తుంది నీకు, నీ చర్మం అంతా ఇట్లయింది, నీ కళ్ళు ప్రాబ్లం చెప్పరా, మీకే తెలుసు కదా, ఎవరు ఎందుకు చెప్పాలా? అందుకని మీతో మీరు మాట్లాడుకోండి. మీకు ఎంత ఈగో ఉంది, ఆ ఈగోతో మీరు గొప్ప అయిపోయి ఫీలింగ్ అయిపోతూ ఉంటారా, ఆ గొప్పతో మీరు ఏమైనా ట్రబుల్ పడుతూ ఉంటారా, ఆనందంగా ఉంటారా? ఎక్కడైనా ట్రబుల్ ఏది, ఆనందం ఏమి లేదు అని చూసుకోండి. సో ప్రతిరోజు స్నానం చేసినప్పుడు షేవింగ్ చేసుకునే దాంతోపాటు మీ తోకని మీరే కత్తిరించుకోండి. అంటే ఈగోని షేవింగ్ చేసుకోండి. హాయిగా ఉంటారు. నేను గొప్ప, నాతోనేది ఇవన్నీ వదిలేస్తే హాయిగా ఉంటారు. 64 కళ్ళను పోషించి అష్టదిగ్గజాలతో ఉన్న శ్రీకృష్ణదేవరాయలే ఇప్పుడు హంపి విజయనగరంలో కుక్కలు తిరుగుతూ ఉన్నాయి అక్కడ. సో మనం ఏదో తోపులు, మనం ఏదో తురుములు అనుకునే అవసరంలే. అది పెద్ద బరువు. నేను పెద్ద తోపు అనుకుంటే పెద్ద బరువు. నువ్వు సింపుల్ ఏమీ లేదు, నువ్వు చేయగలిగిన అందరూ చేయొచ్చు. 4 షర్ట్లు ఉంటే 5వ షర్ట్ అవసరంలే. సింపుల్గా బతికితే మామిడికాయలు, సీతాఫలకాయలు, నువ్వుల లడ్డులు, ఇది పిల్లలతో ఆడుకునేది, ఇది నేచరు, ఈత కొట్టేది, అడుగులు అన్నీ జరుగుతాయి. అవి కావాల్సిందే. మీకు కావాల్సింది అది. పెద్ద డ్రెస్ వేసుకొని పెద్ద బీవైడి కార్లు పోయేది కాదు కావాల్సింది. మొన్న కూడా నేను చూసాను సార్, మీరు రీసెంట్గా ప్రకృతిలో ఉండడం, విహరించడం అన్నీ నేను కూడా చూసాను. ఇక్కడ ఎక్స్పీరియం అని ఏదో 3000 ఏళ్ళ చెట్లు కూడా తెచ్చి పెట్టాడు ఆయన. అద్భుతం అది. రామ్దేవ్ రావు గారని, అమ్మ ఆయన ఎంత మొత్తము ఆయన టైము డబ్బులన్నీ దానికే పెట్టాడు. ఎక్కడెక్కడో చెట్లు, బాబో ట్రీస్, ఆఫ్రికా నుంచి ట్రీస్ అన్నీ. అబ్బో సూపర్ ఆయన. మేము వర్షంలో నాంతానే అన్నీ చూసినాం. వీ ఎంజాయ్డ్ ఇట్. ఓకే సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. షుగర్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా వాళ్ళు రికవర్ అవ్వచ్చు, అంటే ప్రకృతి అంటే మనతో మనం కనెక్ట్ అయితే ఎలాంటి అద్భుతమైన హీలింగ్ జరుగుతుంది. ఈ పెసులు కానీ, ఉలవలు కానీ, పల్లి అలసందులు కానీ ఇట్లాంటి గుగ్గిళ్ళు తినాలా. మీ హెచ్బిఏవన్సీ 7 కంటే తక్కువ ఉంటే మీరు ఫ్రూట్స్ అనేది తినచ్చు. 6 కంటే తక్కువ ఉంటే ఓకే, ఎప్పుడైనా స్వీట్ కూడా తినచ్చు. అది చెక్ చేసుకోండి. మీకు ఆకలి వేస్తే మంచిగా గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలతో నిమ్మకాయ పిండుకొని, ఉల్లిపాయలు వేసుకొని, చాట్ లాగా చేసుకొని, టమాటాలు వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఒక నువ్వుల లడ్డు తినండి, బెల్లం తక్కువ వేసి, 7 కంటే తక్కువ ఉంటే. సో అవి తింటే మీరు దోశ బదులు మినపట్టు తిన్నారనుకో మీకు ఆకలి ఉండదు. మినుములు బాగా ప్రోటీన్ కదా, సాలిడ్గా నిలబడతాయి. రైస్ అయితే సో అట్లా ఏమి తింటే మీకు ఆకలి తక్కువ ఉంది, ఎనర్జెటిక్గా ఉంది, మీ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయని మీరు అబ్జర్వ్ చేసుకోండి. దాంతో షుగర్ అనేది ఈజీగా కంట్రోల్ తెచ్చుకోవచ్చు. షుగర్ వస్తే ఇంకా నేను చెప్పేది ఇట్స్ అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే అమ్మ షుగర్ వచ్చింది అని అలా వాకింగ్ చేస్తాడు, ఫుడ్ మారుస్తాడు, ఆహార విధానాలు, జీవన విధానంలో చాలా మార్పులు చేసుకుంటాడు, ఇవన్నీ చేస్తాడు, యోగా చేస్తాడు, ప్రాణాయామం అన్నీ చేస్తాడు. కాబట్టి వాటి లైఫ్ స్టైల్ మరి షుగర్ ఎట్లా పోతుంది, క్యాన్సర్ కూడా రాకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంది, జబ్బులు పడడానికి రాకుండా, థైరాయిడ్ రాకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంది.
అది ఒకటేసారి ఇంతలో ఏమీ లేకుండా ఒకటేసారి ఏదో ప్రాబ్లం ఉండిపోతే క్యాన్సర్ అని చెప్పినారు అనుకో కష్టం కదా. కాబట్టి షుగర్ వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉండండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి, 100 years హాయిగా బతకండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.